హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు ఇక లేరు. రామోజీరావు అసలు పేరు అది కాదు. తల్లిదండ్రులు రామయ్య అని పేరు పెట్టారు. కానీ బడిలో టీచర్లకు రామోజీరావు అని చెప్పుకున్నాడు. అప్పటి నుంచి రామోజీరావుగా స్థిరపడిపోయింది. ఎప్పుడు కొత్త దారి, నలుగురు నడిచే బాట కాదు, కొత్త దారులు సృష్టించడమే ఆయన నైజం. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించి మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించి మీడియా సంస్థల అధిపతిగా దిగజానికి వ్యాపారవేత్తగా రామోజీరావు అంటేనే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ గా ఎదిగిపోయాడు. ఆ యోధుడు ఇప్పుడు విశ్రమించారు. తెలుగువారి హృదయాలలో చెరగని ముద్ర వేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నెల 9వ తారీఖున జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్ పరీక్ష కేంద్రాల సమీపంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని గద్వాల్ ఎస్పీ రితిరాజ్ శుక్రవారం పేర్కొన్నారు. మొత్తం 105 మంది పోలీస్ సిబ్బంది 14 పరీక్ష కేంద్రాల వద్ద ప్రతిష్ట బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలన్నారు. మీడియా దిగ్గజం రామోజీరావు పార్థివ దేహాన్ని డైరెక్టర్ రాజమౌళి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. రామోజీ భౌతిక కాయాన్ని చూడంగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. రాజమౌళి శాంతి నివాసం సీరియల్, బాహుబలి సహా ఎన్నో చిత్రాలను రామోజీ ఫిలిం సిటీలోనే చిత్రీకరించారు. ఈ క్రమంలో రాజమౌళికి రామోజీరావుతో విడదీయరాని బంధం ఏర్పడింది. రామోజీ ఫిలిం సిటీ అధినేత రామోజీరావు మరణ వార్త తెలుసుకున్న గేమ్ చేంజర్ టీం షూటింగ్ స్పాట్ లోని నివాళులర్పించారు. ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ 2 నిమిషాలు మౌనం పాటించి సినీ ఇండస్ట్రీలోని ఎన్నో సినిమాలు రామోజీ ఫిలిం సిటీలోనే చిత్రించినవి. రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణం పత్రిక రంగానికి తీరని లోటు అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. గత 50 సంవత్సరాలుగా పత్రిక రంగం ద్వారా ప్రజలకు రామోజీరావు ఎంతో సేవ చేశారని ఆయన తెలిపారు. పత్రిక రంగం ద్వారా చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయని, రామోజీరావు మరణం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుండి సిఎస్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంత్యక్రియల్లో ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఓ మీడియా దిగ్గజానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి అని రేవంత్ రెడ్డి అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.